శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కన్యా రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఈ యొక్క కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టిన యొక్క ఉగాది రాశి ఫలాలు వర్తిస్తాయి. చంద్రుడు కనుక కన్యా రాశిలో ఉంటే వారి జన్మరాశి కన్య అవుతుంది. ఎవరికైనా వారి కనుక జన్మజాతక చక్రం తెలియదు, పుట్టిన వివరాలు నమోదు చేయలేకపోతే సో జాతక చక్రం వేయటం వీలు పడదు. కాబట్టి వ్యవహార నామాన్ని బట్టి మన మహర్షులు వారి రాశి తెలుసుకునే విధంగా రూపొందించారు. కాబట్టి ఉత్తర 2, 3, 4 పాదాలు అంటే ముఖ్యంగా టో, పా, పి అనే లెటర్స్తో మీ నేమ్ కనుక పేరు మొదలైతే వీరందరూ ఉత్తర 2, 3, 4 పాదాల వారు. హస్త 4 పాదాల వారు ఎవరయ్యారంటే పు, షం, నా, ఠ ఈ పేర్లతో మొదలైతే మీరు హస్తవారు. చిత్త 1, 2 పదాలు ఉంటాయి కదా కన్యా రాశిలో. ఈ యొక్క పే మరియు పో అనే లెటర్స్తో మొదలైతే మీరు కూడా కన్యా రాశి వారే అండి. సో బాగానే ఉంది. మరి రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది అని చూస్తే సో ది లక్కీయెస్ట్ అదృష్ట రాశులలో కన్యా రాశి వారు కూడా ఈ సంవత్సరం ఉన్నారండి. ముఖ్యంగా మీ యొక్క ఆదాయము 14గా ఉంటే వ్యయం ఓన్లీ 2 మాత్రమే ఉందండి. సో కాబట్టి వివిధ మార్గాల ద్వారా ధనాదాయం అనేది రాబోతుంది మీకు. మరి రాజపూజ్యం అనేది 6గా ఉంటే అవమానం సమానంగా ఉంది, 6గా ఉంది. 14 ఆదాయం, 2 వ్యయం, 6 రెస్పెక్ట్, 6 అవమానం. సో ఇట్స్ గుడ్ అండి, బాగుంది. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే స్టూడెంట్స్కి ఏంటంటే మంచి మంచి అవకాశాలు వస్తాయండి. చదువుకోవడానికి, మంచి బ్రాంచెస్లో జాయిన్ అవ్వడానికి, మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకునే విధంగా మంచి మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలు మీరు కనుక ఒడిసి పెట్టుకోగలిగితే అంతిమ విజయం మీదే అని చెప్పాలి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు కొంత కష్టించాలి, ఫోకస్డ్గా ఉండాలి. మీకు మే, జూన్, జూలై ఈ 3 నెలలు కూడా స్టూడెంట్స్కి అద్భుతంగా ఉంటుందండి. మరి ఫారిన్ స్టడీస్కి సంబంధించి విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి పంచమాధిపతి శనైశ్వరుడు 7లో ఉన్నాడు. సో గురుగ్రహం కూడా 10వ స్థానంలో. ఆ 4 అంటే జన్మస్థానం, 10 అంటే బహుదూరం. కాబట్టి ఏంటంటే విదేశాలకు వెళ్ళి చదువుకున్న అనుకోని విద్యార్థులకు కూడా సో మంచి ఫలితం ఇస్తుంది, పాజిటివ్గా ఉందని చెప్పాలి. త్వరగా స్టార్ట్ చేయండి ప్రాసెస్. మరి రెమెడీస్ ఏంటి విద్యార్థుల కంటే? గణపతి ఆరాధన, సరస్వతి అమ్మవారి మంత్రాలు పఠనం చేయటం సో మంచి ఫలితం ఇస్తుంది. ఎలాంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. మరి రెండవది ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం బాగా ఉంది. ఉద్యోగంలో మంచి మంచి అవకాశాలు వస్తాయి. మరికొంతమందికి పదోన్నతి కలుగుతుంది, ప్రమోషన్ వస్తుంది. కాకపోతే కాస్త అనుకున్న టైం కానీ కొంచెం స్లో ఫేస్లో వచ్చే అవకాశం కనపడుతుంది. బట్ దట్ ఈస్ గ్యారంటీగా రండి. సో చతుర్థ సప్తమాధిపతి 2 కేంద్రాలకు సంబంధించిన అధిపతి గురుడే. ఈ యొక్క గురుగ్రహం మే 15 నుంచి మీ వృత్తి స్థానంలో ఉండబోతున్నారు. కాబట్టి ఒక శుభగ్రహం ఉన్నప్పుడు మంచి ఫలితం వేస్తుంది. మీరు కనుక ఎంత కష్టపడితే అంత గుర్తింపు వస్తుంది, అంత మంచి పాజిటివ్ అవుట్కమ్ తీసుకోగలుగుతారు ఈ యొక్క కన్యా రాశి వారు ఈ సంవత్సరం. కాకపోతే 6వ స్థానం అంటే సర్వీస్ స్థానం, మీ యొక్క టీంలో ఉన్న మీ కింది వాళ్ళు అని చెప్పాలి. కాబట్టి టీంలో వ్యవహారం చేసేటప్పుడు మీ కింది స్థాయి ఉద్యోగులతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి. రాహు 6వ స్థానంలో ఉన్నారు. ఉద్యోగం లేని నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం గ్యారంటీగా కొలువు దొరుకుతుందని చెప్పాలండి. ఉద్యోగ పరంగా కొంతమంది అంటే ఇల్లు మారటం, ట్రాన్స్ఫర్ అవటం కూడా బలంగా సూచిస్తూ ఉంది. విద్యార్థులకు చూసాము, ఎంప్లాయీస్ చూసాము, వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది? ఈ సంవత్సరం శని అనే గ్రహము మార్చి 30 నుండి 7వ స్థానంలో ఉన్నారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయని చెప్పవచ్చు. మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి ఆలోచన చేసిన తర్వాత, బ్రెయిన్ స్టార్మింగ్ చేసిన, డిస్కషన్ చేసిన తర్వాత ఎక్స్పర్ట్స్తోనే ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కొత్త పెట్టుబడులకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 5 నెలలు మంచి కాలం అని చెప్పవచ్చు. సో దీనికి ముందు కానీ వెనుక కానీ పెట్టాల్సి వస్తే మార్కెట్ కండిషన్స్కి చెక్ చేసుకొని, లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని, రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఉంటా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు బేరీజ్ వేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కొత్త వ్యాపారం, కొత్త భాగస్వామ్యాన్ని స్టార్ట్ చేయడానికి మంచిదా కాదా అని అంటే 7లో ఎవరున్నారు? 5, 6వ అధిపతి శనిశ్చరుడు ఉన్నారు. కాబట్టి కొంత మీరు ఏదైనా పర్టికులర్గా ఏంటంటే మే 18 వరకు కూడా, ఏప్రిల్ నుండి మే 18 ఈ యొక్క 48 రోజుల పాటుగా శని రాహుల యొక్క స్థితి సప్తమంలో ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కొంత కొత్త వ్యాపారాలు మొదలెట్టడం, కొత్త వ్యాపార భాగస్వామిని ఎన్నుకోవడం మంచిది కాదండి. శని రాహుల స్థితి మంచిది కాదు. బట్ టేక్ ది ఆ టైం తర్వాత మీరు డిసిషన్ తీసుకొని ఆలోచించుకుని పెట్టినప్పుడు పర్వాలేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వ్యాపారం విషయంలో విదేశీ వ్యాపార సంబంధాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెసెస్ బాగుంటాయని చెప్పాలండి. ఆయిల్ బిజినెస్, స్కిన్ సంబంధం, తోలు ఇలాంటివి, గ్యాస్ సంబంధం ఇలాంటి వ్యాపారాలు బాగుంటాయని చెప్పాలి. మరి రెమెడీ ఏంటయ్యానంటే
బుధవారం రోజున గణపతికి మోదకాలు సమర్పించటం, అదేవిధంగా ఈ యొక్క గోపూజ చేసుకోవటం కూడా మంచి ఫలితం ఇస్తుందండి. వ్యాపార లాభాలను తెచ్చిపెడుతుంది. 4వది ప్రేమ విషయంలో ప్రేమికులకు ఎవరైతే ప్రేమలో ఉన్నారో అక్టోబర్ మాసం తర్వాత బాగుంటుంది. ఎవరైతే సింగిల్గా ఉన్నారో వారికి కొత్త ప్రేమ సంబంధాలు ఎదురయ్యే అవకాశం, ఒక క్రష్ అనేది మీకు టచ్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. ఈ యొక్క కన్యా రాశి ప్రేమికుల మధ్య తగాదాలు ఏర్పడడానికి కూడా కాస్త అవకాశం ఉందండి. సో ప్రేమ అంటే ఒక నమ్మకం, ఒక అండర్స్టాండింగ్, అవగాహన, పరస్పర అవగాహన. సో ఈ 3 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీదనే నడుస్తుంది ప్రేమ అనేది. కాబట్టి చెక్ చేసుకోండి. మరి కొంతమందికి లవ్ మ్యారేజ్కి కూడా పాసిబిలిటీ కాస్త కనపడుతుంది. 5-7 సంబంధం వచ్చినప్పుడు కొంత పాసిబిలిటీ ఉంది. ఇది కన్ఫర్మ్ చేయాలంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోగలరు. వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, దాంపత్య జీవితం అన్నప్పుడు ముఖ్యంగా దంపతుల మధ్య అవగాహన చాలా ముఖ్యమండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఇలా ఉన్న అలాంటి పరిస్థితులు పాజిటివ్గా వస్తూ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇంతకాలం రాహు ఉన్నాడు, ఇప్పుడేమో శని వెళ్ళి కూర్చున్నారు 7వ స్థానంలో. కాబట్టి ఓర్పు, నేర్పు, సహనం అనేది చాలా అవసరం. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలనేది చాలా అవసరం అండి. మీకు వివాహం కాని యువకులు ఎవరైతే ఉంటారో వారికి వివాహం జరుగుతుంది ఈ సంవత్సరం. కాకపోతే కాస్త స్లో ఫేజ్లో నెమ్మదిగా సంబంధాలు రావటము, కుదరడంలో జరుగుతుంది. ఎందుకంటే 7లో శని ఉన్నారు. శని అంటేనే కాస్త లేట్, స్లో మూవింగ్ ప్లానెట్. అదేవిధంగా వైవాహిక జీవితంలో మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కొంత మానసికమైన ఒత్తిడి ఏదో ఒక రకంగా ఎదుర్కొనే అవకాశం కూడా కనపడుతుంది. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా డీల్ చేయాలో, సో ప్రాక్టికల్గా యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ టు జడ్జ్. రెమెడీ ఏంటంటే రాధాకృష్ణ ఆరాధన. లవ్ అండ్ అఫెక్షన్ కారకులు రాధాకృష్ణుడు కాబట్టి సో అది మంచి ఫలితం ఇస్తుంది. మరి రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుందయ్యా పొలిటికల్ అంటే ప్రత్యర్థుల నుంచి కాస్త ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి. ఈ యొక్క కన్యా రాశి రాజకీయ నాయకుల విషయంలో ప్రజాదరణ కోసం మరింత కృషి చేయాలండి. అదేవిధంగా ప్రజాశక్తులలో కొత్త సేవా కార్యక్రమాలను ఏ విధంగా చేస్తే ఉపయోగపడతాయి, ఏ విధంగా మనం ముందు తీసుకెళ్తే పార్టీ ఇమేజ్ కానీ మీ ఇమేజ్ కానీ మెరుగుపడుతుందో మీరు బాగా ఆలోచించుకోవాలి. అదేవిధంగా చతుర్థం అంటే పబ్లిక్, మాస్ పబ్లిక్. గురుగ్రహం బుధుడింట ఉండి చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీకు మంచి మంచి అవకాశాలలో పార్టీలో కానీ, పార్టీలో గుర్తింపు కానీ, ఏదైనా చిన్నపాటి పోస్ట్ కూడా వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉందని చెప్పాలి. మరి రెమెడీ ఏంటయ్యానంటే గురువారం రోజున శివుడు, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి ఇలాంటి గురు సంబంధమైన ఆలయాలను సంధించడం మంచి ఫలితం ఇస్తుంది. మరి ఈ యొక్క స్త్రీలకు ఏ విధంగా ఉంటుందయ్యానంటే కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సరం మీకు రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు పెరుగుతాయండి. పెరిగినా కూడాను తెలివైన వారు ఈ యొక్క కన్యారాశి వాళ్ళు, బుధుడు అధిపతి ద్విస్వభావ రాశి కదా, యాక్టివ్గా ఉంటారు. మంచి మంచి ఎగ్జిక్యూటివ్స్, సో కళాత్మకంగా మాడేవారంతా కూడా ఈ కన్యారాశి కన్యాగ్రంలో ఉంటారండి ఎక్కువగా. కాబట్టి బాధ్యతలు పెరిగినా కూడా వాటిని స్వీకరించి విజయవంతంగా వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగిన వారని చెప్పవచ్చు. అదేవిధంగా జాబ్ చేసేవారికి కొంత ఒత్తిడి ఉన్నా కూడా మీ యొక్క పై అధికారుల నుంచి దశంలో గోడు ఉన్నారు కదా, కొంత గౌరవం దొరుకుతుంది. కాకపోతే ఈ యొక్క వృత్తిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో కన్యారాశి వాడు కొంచెం ఈ సంవత్సరం కొద్దిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే గోచారీతే కనపడుతూ ఉంది. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే 4వ స్థానాన్ని ఈ యొక్క గురుడు ఆ రాశాధిపతి చూస్తూ ఉన్నాడు బుధుడింట. కాబట్టి ఏంటంటే కొత్త పెట్టుబడులు పెట్టడం, ప్రాపర్టీ సంబంధంగా మీకు అరౌండ్ జూన్ నుండి బాగుంటుందండి. మే వరకు కొంచెం నార్మల్గా ఉన్న, సో జూన్ నుండి మీకు అనుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మంచి వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం కూడా కలిగే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మదర్ హెల్త్ విషయంలో బాగానే ఉంటుంది. అంటే మదర్ అటాచ్మెంట్ బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. చతుర్థాన్ని చూస్తూ ఉన్నారు, దట్ ఈస్ గుడ్. కాకపోతే రాహు అనే గురుడి మీద ఉంది కాబట్టి అమ్మ ఒకవేళ కనుక ఓల్డ్ ఏజ్ కనుక అలా ఉన్నవారు, రాహు దృష్టి 6 అంటే రోగస్థానం కాబట్టి రోగస్థానంలో రాహు ఉండి గురుడిని చూస్తూ ఉన్నారు కాబట్టి హెల్త్ విషయంలో కొంత కేర్ తీసుకోండి. మీరు కూడా ఈ సంవత్సరం కొంచెం ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. మరి రైతులకు ఏ విధంగా ఉంది ఫార్మర్స్కి అంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందండి. వర్షాభావ పరిస్థితుల్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంది. సో పంటకు అనుకూలం సమయానికి కొంత వర్షాభావం డిలే అవ్వటం కావచ్చు, ఇలాంటివి కొంత కనపడుతూ ఉన్నాయి. ఖర్చు కూడా కొద్దిగా పెట్టుబడులు పెరుగుతాయి కాబట్టి వృధా ఖర్చులు కట్ చేసుకోవడం, ఈ యొక్క సైంటిస్టులు, ఈ యొక్క ఎవరైతే కనుక అగ్రికల్చర్ ఆఫీసర్స్ లాంటి వారు ఉంటారో వారి యొక్క సలహా మేరకు సో విభిన్నమైన పంటలు వేయటం అనేది ఒక మంచి ఫలితం ఇస్తుందండి. సంతాన సంబంధంగా చూస్తే పంచమాధిపతి 7లో ఉన్నాడు. మీ యొక్క సంతానం విదేశీ లేకుంటే బహుదూరం వెళ్ళే సోర్స్ కూడా బలంగా కనపడుతూ ఉందండి. మీ యొక్క సంతానం పెద్దవారు అయి ఉండి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే సో ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. మరి ఆరోగ్యపరంగా చూస్తే ఈ యొక్క అలర్జీ సమస్యలు, మానసిక సమస్యలు, గ్యాస్ట్రైటిస్ ఈ 3 కాస్త కనపడుతూ ఉన్నాయండి. స్కిన్ ఎలర్జీ, గ్యాస్ట్రైటిస్,
సో ఇదొకటి. ఇలాంటివి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. మొత్తంగా చూస్తే ఏంటంటే ఉద్యోగస్తులకు బాగుంది, 10లో గురుడు ఉన్నారు. ప్రమోషన్ రావాలనుకున్న ఎవరైతే లిస్టులో ఉంటారో నెమ్మది ఫస్ట్ గ్యారంటీగా వస్తుంది. ప్రాపర్టీలు తీసుకుంటారు. ప్రేమ విషయంలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపార విషయంలో పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. మీకు పెట్టుబడులు పెట్టాలంటే జూలై నుంచి నవంబర్ దాకా బాగుంటుంది. సో గణపతి ఆరాధన, మోదకాలు సమర్పించడం కావచ్చు, సో ఈ యొక్క గోపూజ చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రేమలో ఏంటంటే కొత్త ప్రేమ సంబంధంలో మీరు పడే అవకాశం ఉంది. అదేవిధంగా అక్టోబర్ తర్వాత ప్రేమలో ఉన్న వారికి బాగుంటుంది. మరికొంతమంది వారి యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ జీవితంగా మార్చుకునే అవకాశం ఉంది. వివాహ జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి, మాట పట్టింపులు, మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి సో రూట్ కాజ్ వెతకండి. సో వాటి మీద ఫోకస్ చేస్తే నల్లిఫై అయిపోతాయి. వైవాహిక జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. మరి రాజకీయ నాయకుల విషయంలో ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కొత్త సేవా కార్యక్రమాలు అలవర్చుకోవటం, పబ్లిక్లో మమేకమై ఉండటం అనేది చాలా అవసరం మీకు. కాకపోతే ఏదో ఒక రకమైన పదవి అయితే వచ్చే అవకాశం బలంగా కనపడుతూ ఉంది. రైతులకు ఆశించినంతగా ఉండకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. కాబట్టి అప్పులు కూడా తీర్చివేసే అవకాశం అయితే కనపడుతూ ఉంది. మరి హెల్త్ విషయంలో అలర్జీ, గ్యాస్ట్రైటిక్ ఇలాంటివి కొంత చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక సమస్యలు కూడా శని యొక్క దృష్టి మీ యొక్క రాశి మీద ఉంది కాబట్టి అందుకేంటంటే రెమెడీ ఏంటంటే ముఖ్యంగా ప్రతిరోజు నడక, ప్రాణాయామం, ధ్యానం చేయడం, టైంకి ఫుడ్ తీసుకోవడం. శని యొక్క దృష్టి డిలే, ప్రొక్రాస్టినేషన్ కాబట్టి అసలు ఏదైనా పని చేయాలంటే మోటివేషన్ ఉండాలండి. మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం శరీరము, మానసికము, బ్రెయిన్ అన్నీ యాక్టివ్గా ఉన్నప్పుడే కదా చేయాలని తపన, కోరిక ఉండేది. మోటివేషన్ అనేది ఏంటంటే ఒక స్పార్క్ లాంటిదండి. వాటికి డిసిప్లిన్ ఆడైతే కనుక డెఫినెట్గా ముందుకు వెళ్ళగలుగుతారు. డిసిప్లిన్ ఈజ్ లైక్ ఎ ఫ్యూయల్. సో ఈ ఫ్యూయల్కి ఆ స్పార్క్ ఉంటే సో ఒక్కసారిగా డిజైర్ కనుక స్ట్రాంగ్ అయిపోతే మీ యొక్క ఉన్న తెలివితేటలకి, మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్కి కనుక తోడైతే చాలా బాగుంటుంది. సో ఈ యొక్క విశ్వావస సంవత్సరంలో కన్యరాశి వారికి ఆదాయ మార్గాలు బహుముఖంగా ఉన్నాయి. గురుడు యొక్క దృష్టి 2వ స్థానం మీద, 4వ స్థానం మీద ఉంది. ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలు చేసేవారికి, వాహన సంబంధంగా, అదేవిధంగా ఫైనాన్షియల్ విషయాల్లో అయితేనేమి, కుటుంబ వ్యాపారం చేసేవారికి, ఇలాంటి వారికి బాగానే ఉంది. సో మనకు 14 ఆదాయం ఉంది, వ్యయం 2గా ఉంది కాబట్టి ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవటం ఇలాంటి చేసుకుంటే కనుక ఉంటే డెఫినెట్గా మనము అన్ని రంగాల్లో ముందుకు వెళ్తామండి. సో గట్టి సంకల్పం తీసుకోండి. సంవత్సరం మీరు చేయబడిన అన్ని కార్యక్రమాల్లో కూడా విజయం కలగాలని, అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలు సమకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.